తెలుగు రుచి. మీ చేతి వంటలో మంచి మంచి రెసిపీస్ చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమలో రాజుగా నిలిచిపోతున్నారు, చూడాలి కదా. నమస్తే రాజు గారు. నమస్తే అండి. గుమగుమలో ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు దోసకాయ కొబ్బరి కూర అండి. సో దోసకాయ కొబ్బరి కాంబినేషన్. అవునండి. ఓకే. కొబ్బరి అంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏం యూస్ చేస్తారు? ఇక్కడ ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను నేను. అంటే మనకు గ్రేవీ బేస్ అంతా కూడా మనకు కొబ్బరి ఫ్లేవర్ లో వస్తుంది. సో దోసకాయతో ఎక్కువగా మనం కర్రీస్ చాలా తక్కువ కదండి, టొమాటో కాంబినేషన్ లో చేసుకుంటాం, లేకపోతే అంటే పచ్చడి చేస్తారు కొద్దిమంది, సాంబార్లు వాటిలో వేస్తాం. కొబ్బరి కాంబినేషన్ ఇది ఫస్ట్ టైం వినడం నేను. చాలా బాగా వస్తుంది. ఓకే. దోసకాయ కొబ్బరి కూర అంటే తనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. దోసకాయ కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. రాజుగారు స్టార్ట్ చేసిద్దామా? ఓకేనండి. సో ఇక్కడ కొబ్బరి కూర అనుకున్నాం కదా. సో ఫస్ట్ కొబ్బరి కొంచెం మనం వేయించేసుకొని పేస్ట్ చేసుకున్నామండి. ఓకే. సో ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను. సో దీని కాంబినేషన్లో కొద్దిగా నువ్వులు బాగుంటాయి. ఓకే. అలాగే ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండి. సో ఇవన్నీ కూడా కొంచెం మనకు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఓకే. సో కావాల్సిన మనం పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. సో దాంతో కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్కువగా తెలియాలి అనుకుంటే గ్రేవీలో మనం కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి ఫ్లేవర్ తెలియడం కోసం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఈ ముక్కలతో చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం దీంట్లో ఆయిల్ కంటెంట్ కొంచెం ఉంటుంది కదా. అవును. సో ఆ టేస్ట్ కొంచెం బాగా వస్తుంది మనకి. ఓకే. సో దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. సో ఫస్ట్ ఇది ఒకసారి మనం పొడిలా చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసేసి పేస్ట్ చేద్దామండి. ఓకే రాజు గారు. ఓకే. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఓకే. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్. సో దోసకాయలు మనకు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం పులుపు కోసం ఏం వాడట్లేదు. సో టొమాటో కానీ చింతపండు కానీ. సో దోసకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం చేదుగా లేకుండా సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఎప్పుడు మనం ఎప్పుడు దోసకాయతో ఏ డిష్ చేసుకున్నా కంపల్సరీ ముందు కట్ చేసే ముందే ఒక చిన్న ముక్క కట్ చేసుకొని టేస్ట్ చేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. అది మాత్రం ఇంపార్టెంట్, టేస్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం. ఎస్ అండి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో పచ్చి కొబ్బరితో చేసుకున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అలాగే కొబ్బరి ముక్కలు సో ఇవన్నీ కలిపేసి పేస్ట్లా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకు టేస్ట్ అనేది. అదే. ఓకే. సేమ్ ఇంగ్రీడియంట్స్ అయినా మనం చేసుకునే పద్ధతిని బట్టి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. చిన్నగా మనం కొంచెం ఆ మెథడ్ అనేది కొంచెం చేంజ్ అయినా టేస్ట్ డెఫినెట్గా మనకు చేంజ్ అవుతుందండి. ఓకే. ఓకే. సో ఇది కాస్త పచ్చి వాసన పోయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసిన తర్వాత సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో
మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మనం ఉడికిచ్చేస్తే అంటే ముక్క కొంచెం మనకు హాఫ్ ఉడికిపోతే సో అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, సో అది యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి కాస్త ఈ ముక్కలు ఉడికిచ్చేసుకుందాం. ఓకే ఓకే అండి, అది ఉడిగే లోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొత్త బియ్యంతో కనుక అన్నం చేసినట్లయితే బాగా గంజి కట్టేస్తూ ఉంటుంది, అన్నం అంతా ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు కొత్త బియ్యాన్ని మనం వంటకు వాడుకోవాల్సి వస్తే కనుక కాస్త పెనంలో వేసుకుని దోరగా వేయించుకుని ఆ తర్వాత అన్నం వండుకున్నట్లయితే ఇలా గంజి కట్టకుండా ఉంటుంది, అన్నం పొడి పొడిగా రావడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసాం కదా రాజుగారు, వేగిపోయినట్టేనా? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, ఓకే, దీంట్లోనే కొద్దిగా గరం మసాలా పొడి ఉంది, ఓకే, మనం ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, సో మంచి స్మెల్ వస్తుంది మనకి. అవును రాజుగారు. సో ఆల్రెడీ వేయించాం కాబట్టి ఎక్కువగా ఇక్కడ మనకు వేగక్కర్లేదు. కొబ్బరి పేస్ట్ అనేది అంటే తొందరగానే మనకు అయిపోతుంది. ఓకే, సో ఈ కర్రీ ఎందులోకి బాగుంటుంది రాజుగారు? మెయిన్గా రైస్లోకి బాగుంటుందండి. ఓకే ఓకే, సో కొంచెం మసాలా ఇది ఉంది కాబట్టి ఏదైనా చిన్నగా మనం ఫ్రైడ్ రైస్లు కానీ అలా అంటే జీరా రైస్ అలాంటివి చేసుకుంటాం కదా, సో వాటి కాంబినేషన్లో తీసుకున్నా బాగుంటుంది. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో కొంచెం మనకి ఎడ్జెస్ కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతే తీసేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. ఓకేనండి, దించేసుకోవచ్చు మనం. ఓకే రాజుగారు. సో కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా దోసకాయ కొబ్బరి కూర రెడీ అండి. చూసారు కదండి, గుమగుమలాడే దోసకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. దోసకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ కొబ్బరి కూర రెడీ. దోసకాయ కొబ్బరి కూర రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఆ దోసకాయలో ఉండే పులుపు యాడ్ అయిపోయింది మసాలా పులుపు. చాలా బాగుంది రాజుగారు. దోసకాయ కొంచెం ఆ మసాలాగా అంటే మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసాం ఎండింగ్లో, ధనియాలు జీలకర్ర పేస్ట్లో యాడ్ చేసాం. సో ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది, మెయిన్ టైం మనకు ఆ మసాలా ఘాట్ కూడా తెలుస్తుంది. సో అంటే ఆ ముక్క తిన్నప్పుడు కొంచెం పుల్లగా ఆ దోసకాయ ముక్క తినగానే చాలా చాలా నచ్చింది. అంటే ఇప్పుడు పన్నీరు, బంగాళదుంప ఈ కాంబినేషన్ లో బాగా చూపించారు. అవి మనం రెగ్యులర్ గా తింటుంటాం కాబట్టి అవి అలవాటు అయిపోతుంది. అవునవును, ఈ దోసకాయతో తినగానే కొంచెం ఎంత హాయిగా ఉందన్నట్టు అనిపించింది. అంటే కొంచెం జ్యూసీగా కూడా ఉంటుంది కదా, వాటర్ వెజిటబుల్ కాబట్టి బాగుంటుంది ఇలా ట్రై చేస్తే. సో రోటీస్ లో కూడా చాలా బాగుంటుంది. కాల్స్ తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. పాలు వేడి చేసుకునేటప్పుడు కాస్త పొంగు రాగానే మనలో చాలామంది స్టవ్ కట్టేస్తూ ఉంటారు, కానీ కొంతసేపటికి అవి విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోకుండా ఉండాలి అంటే పాలు కాస్త ఎక్కువసేపు వేడి చేయాలి. అంటే పొంగు వచ్చినా కూడా సన్నటి సెగ మీద కాసేపు వేడి చేసామనుకోండి, అవి విరిగిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చేయబోతున్నారో కనుక్కుందాం. హలో అండి. హలో అండి. మీ పేరు? అనిత అండి. అనిత గారు ఎక్కడి నుంచి వచ్చారు?
బడంగపేట అండి. సో వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామండి. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్. రామంతపూర్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటానండి. ఏం జాబ్? అకౌంటెంట్. ఓకే, సో బిజీగా ఉంటారనమాట. అవునండి. సో వంటలు చేయడం చాలా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. ఓకే, ముందుగా ఎవరు చేస్తున్నారు వంట? నేనండి. ఏం వంట చేస్తున్నారు? వంకాయ మునక్కాడ కూర. ఓకే అండి, వంకాయ మునక్కాడ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ మునక్కాడ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, తరిగిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అనిత గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. రెడీ. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం ఆయిల్ ఓకే, ఆయిల్ వేసుకుంటున్నారా? ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత మనకు ఆనియన్స్. సో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ముందుగా. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. అందులో కొద్దిగా పసుపు, అలాగే కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు. ఓకే, బాగా ఫ్రై కానీ. సో అనిత గారు, మీరు ఏంటి హౌస్ వైఫేనా? ఏమైనా వర్క్ చేస్తున్నారా? లేదండి, మాది బిజినెస్ అండి. యాక్చువల్గా మాది ఏం బిజినెస్? మాది కిరాణా షాప్ అండి. ఓకే. నేను వచ్చేసి ఎల్ఐసి ఏజెంట్ కూడా అండి. ఓ అవునా? అవునండి. ఓకే. సో బిజీగా ఉంటారు? బిజీగానే ఉంటాను మేడం. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? రెసిపీస్ అన్నీ ట్రై చేస్తుంటారా? నైస్. పిల్లలకు డిఫరెంట్గా ఏదన్నా అని ట్రై చేస్తుంటాము. ఇవి వేగిన తర్వాత మనము అల్లం వెల్లిగడ్డ కొంచెం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశారు. ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలండి? ఓ బాబు, 2 పాపలండి. ఏం చదువుతున్నారు? బాబు 10th ఇప్పుడు, ఓ పాప 7th, ఓ పాప 4th అండి. ఓ ముగ్గురా? అవునండి. సో ముగ్గురికి ఇష్టమైన రెసిపీస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ చేసి పెట్టారు ఎప్పుడైనా? లేదండి, పిల్లలు ఏది చేసినా కానీ తినేస్తారండి. వెరీ నైస్. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం మునక్కాయలు వేసుకోవాలి. ఇవి ఏం ఉడకబెట్టలే కదా ముందుగా? అవసరం లేదండి, నూనెలో మగ్గిపోతాయా? ఓకే. ఇన్ కేస్ మగ్గలేదనుకో కొద్దిగా వాటర్ పోసుకుంటే మూత పెట్టుకుంటే సరిపోద్ది. మనం మూత పెట్టేసుకున్నాం. ఓ, ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. సో కొంచెంసేపు వెయిట్ చేద్దామా? వెయిట్ చేయాలి. ఓకే అనిత గారు, మగ్గిందేమో చూద్దాం. మగ్గిపోయినాయండి. తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. సో ఇది కూడా వేగాలి కదా? కొంచెం కొద్దిగా తొందరగానే ఉడుకుతాయి కదా వంకాయలు? తొందరగానే ఉడికిపోతాయండి. కాసేపు ఒక 1 minute మనం మూత పెట్టేసుకోవాలి. సో ఇంతకు ముందు మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఇక్కడే అండి. ఇక్కడేనా పరిచయం అయ్యారు? అవునండి. ఓకే. సో ఇద్దరు వంటలు టేస్ట్ చేయబోతున్నారు. అవునండి. సో జెన్యున్ గా చెప్పాలన్నమాట ఎలా ఉందో. ఓకే అండి. ఇంతకీ ఈ వంట మీరు ఓన్ గా చేశారా లేకపోతే తెలుగు రుచులు చూసారా? తెలుగు రుచిలో చూసానండి, రాజుగారు చేసేప్పుడు. మళ్ళీ మా ఇంటి పక్కన మా ఫ్రెండ్, మా కొలిక్, తను బాగా ట్రై చేస్తుంటది. ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారా డిఫరెంట్ కాంబినేషన్స్ తో? మామిడికాయ, టమాటా, అలా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు. అంటే వంకాయ మామిడికాయ, ములక్కాయ మామిడికాయ? ములక్కాయ, వంకాయ, మామిడికాయ. అవునా? ములక్కాయ, టమాటా, అలా మళ్ళీ టమాటాతో మళ్ళీ మామిడికాయ కలిపి కూడా కాంబినేషన్ చేస్తుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి, సీజన్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగో, సో మామిడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే మనం ఇందులో మామిడికాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్ది పులుపు అనేది వస్తుంది. ఓకే ఓకే. మనం ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసేసుకోవాలండి. సో ఈ కారం ఈ కలర్ లో ఉంది, మీరు ఇంట్లో చేసిన కారమా? అవునండి, ఇంట్లో కొట్టిన కారం అండి అది. ఓకే. కొద్దిగా సాల్ట్. ఇంట్లో కొట్టిన కారం అంటే జస్ట్ ఎండుమిరపకాయలు పేస్ట్ చేశారా? ఐ మీన్ ఎండుమిరపకాయలు పౌడర్ చేశారా? వేసి గ్రైండ్ చేస్తానండి, అందుకే అలా డిఫరెంట్ కలర్. సో ఆ కారంలో ఉప్పు కూడా ఉంది? కారంలో ఉప్పు ఉంది కాబట్టి మనం కొద్దిగా వేసుకొని మనం ఈ లాస్ట్కి నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. నువ్వుల పొడా? కొంచెం ఈగురులాగా వస్తుంది కదా కొద్దిగా, ఎందుకంటే మనకు గ్రేవీలా ఉండదు కదండి, కొద్దిగా ఇది వేస్తే ఏంటంటే గ్రేవీలా వస్తుంది. ఓకే ఓకే. నువ్వులు ఓన్లీ నువ్వులా? ఇవి ఓన్లీ నువ్వులు వేయించి పౌడర్ చేశాను. సో నెక్స్ట్ ఏంటండి? ఏం లేదండి, రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో తీసుకోండి.
మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది పైన. వేడి వేడిగా మునక్కాయ వంకాయ కూర రెడీ అండి. ఓకే, చూసారు కదండి, వంకాయ మునక్కాడ కూర రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. వంకాయ మునక్కాడ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, నువ్వుల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ మునక్కాడ కూర రెడీ. వంకాయ మునక్కాడ కూర తయారు చేసే విధానం చూసాం కదా. రాజు గారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో మంచి కాంబినేషన్ ఇది. అవును, రెండు కూడా మంచి టేస్టీ వెజిటేబుల్స్. మునక్కాడతో అంటే ఏ కాంబినేషన్ చేసుకున్నా, సింగిల్గా చేసిన మంచి టేస్ట్ వస్తుంది అది. అలాగే వంకాయ కూడా, సో దానికి అసలు మనం పేరు పెట్టనక్కర్లేదు. అవును. సో రెండింటి కాంబినేషన్లో బాగుందండి, బాగొచ్చు. ఎస్, బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. చపాతీలు మరింత రుచికరంగా, మరింత తెల్లగా రావాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా పాలు ఇవన్నీ వేసుకుని కలుపుకున్నట్లయితే, ఆ పిండితో చపాతీ చేసుకున్నట్లయితే చపాతీలు మృదువుగా, సాఫ్ట్గా ఉండడమే కాకుండా తెల్లగా కూడా ఉంటాయి, రుచికరంగా కూడా ఉంటాయి. కళ్యాణి గారు, అనిత గారు మంచి కాంబినేషన్లో కూర చేసేసారు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? బీన్స్ పెసరపప్పు ఫ్రై అండి. సో బీన్స్ పెసరపప్పు ఫ్రై అంటే వేపుడు. అవునండి. ఓకే, బీన్స్ పెసరపప్పు వేపుడు చేస్తున్నారండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీన్స్ పెసరపప్పు వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీన్స్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మెంతి కూర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో కళ్యాణి గారు రెడీగా ఉన్నారు కదా? రెడీ. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏం చేయాలి? ముందు ఫ్యాన్ ఆయిల్ వేయాలండి ఫస్ట్. ఓకే, తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్. ఆనియన్స్ తర్వాత కొత్తిమీర. అవునండి. ఓకే, మెంతి కూర వేయాలి. తర్వాత మెంతి కూర. ఓకే, సో మెంతి కూర ఫ్లేవర్ బాగుంటుందా ఈ రెసిపీలో? అవునండి. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇవ్వండి. కొంచెం వేయించాలా? అవునండి. వేయించండి. కళ్యాణి గారు, మీకు మ్యారేజ్ అయిందా? అవునండి. ఓకే, ఎప్పుడైంది? ఆగస్ట్లో అయింది. 2 years అయిపోతుంది. 2 years అవుతుందా? ఓకే, ఆగస్ట్ అంటే ఆగస్ట్ నుంచి రాలే. ఓకే, సో మీరు జాబ్ చేస్తారన్నారు కదా? అవునండి. మరి టైమింగ్స్ ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి? వంట చేస్తారా ఇంట్లో లేదా? చేస్తానండి. చేస్తారా? చేసేసి వెళ్తారా ఆఫీస్కి? అంటే అత్తయ్య చేస్తుంది. అత్తయ్య. ఓకే, మీరు లీవ్లో ఉన్నప్పుడు అంటే హాలిడేస్లో మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఉంటాను కదండి, అప్పుడు చేస్తానండి. ఓకే, ఓకే, సాటర్డే సండే ఆ టైంలో చేస్తారా? అవునండి. ఓకే, సో పచ్చిమిరపకాయలు యాడ్ చేశారు ఇప్పుడు? అవునండి. ఈ వంట ఎవరు నేర్పించారు మీకు? నేనే ట్రై చేశానండి. మీరు ఓన్గా ట్రై చేశారా? ఓ నైస్. పసుపు. ఓకే, తర్వాత బీన్స్ వేసుకోవాలండి. బీన్స్ ఉడికించారా? అవునండి. ఓకే, సాల్ట్ వేసి ఉడికించారా, నార్మల్గా ఉడికించారా? ఇది మామూలుగా ఉడికించాము. మామూలుగా ఉడికించారా? ఏం వేసుకోలేదండి, ఇప్పుడు వేసుకోవాలి సాల్ట్. మీకు పెళ్ళవ్వక ముందు వంటలు వచ్చా, పెళ్ళైన తర్వాత నేర్పించారా అత్తయ్య? అంటే మా మమ్మీ వాళ్ళు ఇంకా చేస్తుంటారా? ఓకే, మీరు చేసే వంటల్లో మీ వారికి ఇష్టమైన రెసిపీ ఏంటి? అన్నీ తింటుంటాడు. మామూలుగా చికెన్ 65 అంటే మా హస్బెండ్కి, మా ఇంట్లో మా మర్దులకి, అంటే వాళ్ళకి అందరికి ఇష్టం అండి. మీ ఇంట్లో మరదలకి, మీ హస్బెండ్ వాళ్ళ చెల్లెళ్ళా? మర్దులు
ఓకే, మీ హస్బెండ్ వాళ్ళ వాళ్ళ తమ్ముడు. బ్రదర్స్, ఓకే. మా బ్రదర్స్. సో మీ వంటలు ఇంట్లో అందరూ ఇష్టపడతారనమాట. అవునండి. ఓకే. కొంచెం పెసరపప్పు వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్ప ఏంటి, నానబెట్టిన పెసరపప్ప? అవునండి, కొంచెంసేపు వాటర్లో నానబెట్టుకోవాలి. ఓకే. కొంచెం కారం వేసుకోవాలండి తగ్గినంత. ఓకే. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తగ్గినంత కొంచెం వేసుకోవాలి. టమాటా కొంచెం లైట్ వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ వేసుకుంటే గ్రేవీ అయిపోతుంది కదా. లైట్ ఇది ఫ్రై అన్నారు కదా మీరు. అవునండి. టమాటో కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదా? లేదండి, మన ఇష్టం అదనమాట. ఓకే. కొంచెం టమాటా నోట్లోకి వస్తే బాగుంటుంది కదండి. ఓకే. సో కొంచెం వేసుకున్నారు. లైట్గా వేసుకోవాలి, కొంచెం వేగనిద్దామండి. ఓకే కళ్యాణి గారు, చూద్దామా? ఉడికిందేమో. తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఓకే. సో బీన్స్ ఆల్రెడీ ఉడికాయి అని త్వరగా ఉడికిపోతుంది కాబట్టి తొందరగా అయిపోతుందండి. పూరికి చపాతీకి చాలా బాగుంటుంది. అవునా? అవునండి, తొందరగా కూడా అయిపోతుంది కదా. అవును, సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది రైస్ లో. అవునండి, ఫ్రై, సాంబార్, టమాటా పప్పు వాళ్ళకి బాగుంటుంది. అయిపోయినట్టే కదా కళ్యాణి గారు? అవునండి, అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామండి. చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. అవునండి, లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ కోసం వేసుకోవాలండి. కొత్తిమీర. ఓకే, రెడీనా? అవునండి. ఓకే, చూసారు కదండి, బీన్స్ పెసరపప్పు వేపుడు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? బీన్స్ పెసరపప్పు వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉడికించిన బీన్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, కారం, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ పెసరపప్పు వేపుడు రెడీ. బీన్స్ పెసరపప్పు వేపుడు కూడా రెడీగా ఉందండి. రాజుగారు, ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. బాగుంది, అంటే కొంచెం లైట్ స్పైసీగా వచ్చింది. బట్ అంటే రైస్తో కానీ లేకపోతే చపాతీ ఇలాంటి వాటితో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే అది మనకు బ్యాలెన్స్గానే అనిపిస్తుంది. సో డైరెక్ట్గా తింటున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది. సో ఇది కూడా అంటే ఎక్కువగా సైడ్ డిష్గా కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా మంది చపాతీ కాంబినేషన్లో తీసుకుంటారు. సో పెసరపప్పు వేసేసి బీన్స్ కానీ లేకపోతే క్యారెట్ కానీ గోబీ, క్యాబేజ్ అయితే తీసుకున్నా పెసరపప్పు అనేది కొంచెం శనగపప్పు ఫస్ట్, తర్వాత సెకండ్ పెసరపప్పు. సో ఇవి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. బాగుందండి, సో టేస్టీగా ఉంది. కొంచెం మసాలా పొడులు కూడా వేసారు కదా, సో కొంచెం ఘాటుగా బాగుంది. స్పైసీనెస్ బాగా ఇష్టపడిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా. చాలా బాగున్నాయండి. సో రెండు డిష్లు బాగున్నాయి. ఇద్దరు కూడా అంటే బాగుంది. ఇక్కడ పెసరపప్పు బీన్స్ కాంబినేషన్ అనేది బాగుంది. సో అక్కడ వంకాయ, మునక్కాడ. సో రెంట్లో కొంచెం బెటర్గా పెసరపప్పు బీన్స్. దాంట్లో ఏంటంటే కొంచెం ఇంకేదో యాడ్ అయితే బాగుంది అనిపించింది, లైక్ టొమాటో కొంచెం కూడా అంటే కొద్దిగా లైట్గా బర్న్ అయినట్టుగా వచ్చింది అది. అంటే మసాలా పొడిలో యాడ్ చేసిన తర్వాత సో ఎండింగ్లో యాడ్ చేసేసుకుని మనం కొంచెం బాగా తిప్పేసుకుంటే బాగుంటుంది. నీట్గా జాగ్రత్తగా ప్రాసెస్లో చేస్తే బాగా. సో కొంచెం లైట్ వగరు అనేది కొంచెం లైట్గా తెలుస్తుంది దాంట్లో. సో అదర్వైజ్ రెండింటి కాంబినేషన్ అయితే చాలా సూపర్ కాంబినేషన్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. మీకు మా ITV తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. అలాగే మీకు కూడా మా ITV తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. మనలో చాలామంది ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అందులో కొద్దిగా పాలు కలుపుతూ ఉంటారు. ఈ పాల వల్ల ఆమ్లెట్ మరింత గట్టిగా వస్తుంది. అలా కాకుండా ఒక స్పూన్ నీళ్లు కనుక కలుపుకొని దాంతో ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ బాగా సాఫ్ట్గా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలెబ్ స్పెషల్. జస్ట్ మినిట్లో సెలబ్రిటీ ఏమంటూ చేస్తున్నారో చూద్దాం. హాయ్ అండి, దిస్ ఈజ్ మధు
మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి రెసిపీతో. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ ఖీర్. సో పన్నీర్ ఖీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పన్నీర్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా సింపుల్ రెసిపీ. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా పన్నీర్ ఖీర్ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకోవాలి అండ్ కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది గీ వేడైన తర్వాత బాదం వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది హీట్ అయింది. ఇందులో బాదం వేసుకుందాము. సో బాదంతో పాటు జీడిపప్పు కూడా యాడ్ చేశానండి. ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ పన్నీర్ ఇలా తురిమి ఒక పక్కకు పెట్టుకున్నానండి. అండ్ ఇవి బ్రౌన్ షేడ్ వచ్చేసినాయి కదా, ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాము. సో ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. సో ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ పాలు మరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా నా ఫుడ్ విషయానికి వస్తే స్వీట్స్ బాగా తింటాను, ఇంకా నాన్ వెజ్ కూడా బాగా తింటాను. అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను నాకు నేనే. ఎప్పుడన్నా నాకు అవి ఇవి రావు అంటే నేను తెలుగు రుచిని చూస్తాను, అందులో నాకు నచ్చిన మంచి రెసిపీస్ ట్రై చేస్తాను. సో నేను ట్రై చేయడం కాకుండా నా ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చేసిన రెసిపీ చేయడం ఒకెత్తు అంటే అది ఫ్రెండ్స్ తిని ఇది బాగుంది అని చెప్తారు కదండి, అది నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సారీ, మాటలు మర్చిపోయాను, పాలు కూడా మరిగిపోయాయి. సో ఇందులో మనం కోవా యాడ్ చేసుకుందాము. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది రంజాన్ సీజన్ కదండి, సో వచ్చేది కూడా రెయిన్ సీజన్ కాబట్టి అందరికీ హాట్గా తినాలి అనిపిస్తుంది. అలా తినాలి అనిపించినోడు ఇది హాట్గా తీసుకోవచ్చు, లేదు కూల్గా తినాలి అని కొంతమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. ఓకే అండి, ఇది ఆల్రెడీ మిక్స్ అయింది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో పన్నీర్ యాడ్ చేయాలి. పన్నీర్ యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, పన్నీర్ ఖీర్ రెడీ అయిపోయిందండి. మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. వావ్, చూసారు కదండి, పన్నీర్ ఖీర్ రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ ఖీర్ తయారీ విధానం ఇంకొకసారి చూద్దామా? పన్నీర్ ఖీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు, పంచదార, యాలకుల పొడి వేసి మరగనివ్వాలి. దీనిలో కోవా, పన్నీర్ తురుము వేసి దగ్గర పన్నివ్వాలి. ఆపై స్టవ్ ఆపి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పన్నీర్ ఖీర్ రెడీ.
రాజు గారు పన్నీర్ కీర్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. చాలా బాగా వచ్చింది. అంటే పన్నీర్ మనం కొంచెం పంచదార ఏమన్నా యాడ్ చేస్తే మనకు ఆ జున్ను తిన్న ఆ ఫీల్ అనేది ఉంటుంది కొంచెం దగ్గరగా. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అంటే స్వీట్నింగ్ అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది. సో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశారు కదా, బాగుంది. అంటే మధ్యలో తగులుతూ ఈజీగా చేసుకునే కీర్లో ఇది కూడా ఒకటండి. మీరు కూడా టేస్ట్ చేయండి. నిజంగా చాలా బాగుందండి. చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది చేయడానికి. ఎస్, అంటే స్వీట్లు అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకు కొంచెం స్వీట్స్లలో ఈ కీర్ అనేది కూడా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ పని కూడా ఎక్కువ ఏమి ఉండదు, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. అంటే అప్పుడప్పుడు మనకి ఆకలేసినప్పుడు లేకుంటే స్వీట్ లాంటిది ఏం తినాలనుకున్నప్పుడు ఎక్కువ టైం మనం వెయిట్ చేయలేము, అప్పుడు మనం ఇది ట్రై చేసుకోవచ్చు. డెఫినెట్గా చూసారు కదండి, పన్నీర్ కీర్ చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్లో మంచి రెసిపీ చూసాం కదా. రాజుగారు, కార్వింగ్ టైం వచ్చేసింది కదా, ఏం చేస్తున్నారు? ఈరోజు కాకరకాయతో చేస్తున్నానండి. క్రొకడైల్ చేస్తున్నాను. కాకరకాయ చూసి చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది రాజుగారు. క్రోకడైల్ చేస్తున్నారా? అవునండి. సో ఇది కొంచెం న్యాచురల్గా ఉంటుంది మనకి. అవును. సో కొంచెం డార్క్ కలర్ది తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఇది కొంచెం ఇలా బెండ్గా ఉండాలండి. సో ఇక్కడ కొంచెం లావుగా ఉండేసి కొంచెం ఇలా టేల్ మనకు పల్చగా వచ్చేట్టుగా ఉంటే కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది. అలాగే కొంచెం బెండ్గా ఉంటుందంటే కొంచెం ఇలా పైకి లేసినట్టుగా ఉంటుంది. సో తీసుకునేటప్పుడు ఇలా చూసి మనం చూసిగా తీసుకోవాలి. సో అలాగే లెగ్ సైజ్ పెట్టుకునేప్పుడు సో ఈ సైజులో హాఫ్ ఉండాలి మనకి, సన్నం అంటే లావు చూసుకొని తీసుకుంటే ఏంటంటే దాన్ని కరెక్ట్గా మనకు బాడీకి సరిపోతుంది. ఓకే, సో ఇలాంటివి రెండు మనకు అవసరం పడతాయి. ఇక్కడ బేస్ లెవెల్ కట్ చేస్తున్నాం. సో ఇక్కడ పైనుండి కొంచెం స్లాంట్గా లోపలికి కట్ చేయాలి. అలాగే కింద నుంచి కూడా స్లాంట్గా కట్ చేస్తే ఈ పీస్ వెళ్ళిపోతుందండి. ఓకే ఓకే, సో లెవెల్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇక్కడ కొంచెం ఐస్ అయి పెట్టడానికి కొద్దిగా ట్రిమ్ చేసి తీసేస్తున్నాం. ఓకే ఓకే, సో ఇది కూడా కొంచెం కట్ చేసేస్తున్నాను. అలాగే ఈ లెగ్స్ హ్యాండ్స్ కట్ చేసే దాంట్లో కూడా సో ఆ స్టెమ్ పార్ట్ తీసేసి కొంచెం స్లాండ్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇటువైపు నుంచి కూడా ఒక 2 పీసులు అండి. ఓకే ఓకే, ఇంకొక కాకరకాయలో కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. సో సేమ్ సైజ్ రావడం కోసమా? అవునండి. ఓకే, సో ఒకవైపు మనకు లావుగా వస్తుంది, ఒకవైపు మనకు పలచగా వస్తున్నాయి కదా ఇవి. సో అప్పుడు ఏంటంటే ఈ 2 లావు కలిపేసి ఒక సెట్ అవుతుంది. సో ఇవి ఒకటి అవుతుంది. తర్వాత వీటిని ఇలా కట్ చేసాం కదా, జస్ట్ ఇలా టర్న్ చేసేసుకొని వి షేప్లో వస్తుంది మనకు. సో వీటిని టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది. ఓకే, సో అన్నింటినీ కూడా అలాగే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇది చేసి పెట్టేసుకుంటే ఇవి 2 ఒక సెట్ అండి, ఈ 2 ఒక సెట్. ఓకే రాజు. హ్యాండ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి మనకు కాబట్టి కొంచెం ఈ పల్చగా ఉన్నాయి తీసుకుంటాం. లెగ్స్ కొంచెం బలిష్టంగా ఉంటాయి కదా, కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఈ పీసెస్ తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ బ్యాక్, సో ఈ వి షేప్ అనేది బ్యాక్ పోవాలండి లెగ్స్ పెట్టేటప్పుడు. ఓకే, హ్యాండ్స్తో వచ్చినప్పుడు ఈ వి షేప్ అనేది ముందుకు రావాలి. ఓకే,
సో ఇలా కొంచెం న్యాచురల్గా వచ్చేస్తుంది మనకు. అవును. సో ఐస్ వచ్చేసి లవంగమా? అవునండి. ఓకే. సో అలాగే క్యారెట్లో టంగ్ చూపిస్తున్నాం. సో ఆ టెక్స్చర్ని బట్టి న్యాచురల్గా ఈ కాకరకాయతో క్రోకడైల్ చేసేసారు. సో అంటే దీంతోనే మనం డైనోసార్ కూడా చేయొచ్చు. అంటే ఆ షేప్లో మనకు వెతుక్కొని ఓకే, బాగుంటుంది. క్రోకడైల్ నిజంగా రెడీ అండి. క్రోకడైల్ లానే ఉంది రాజుగారు. సో న్యాచురల్గా ఉంది కదా క్రోకడైల్, చాలా ఈజీగా కూడా ఉంది. కొంచెం టెక్నిక్స్ యూస్ చేసి చేసుకుంటే ఇలానే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. పప్పులు కానివ్వండి, రాజ్మా, బఠానీలు ఇలాంటివైతే తొందరగా ఉడకవు, చాలాసేపు నానబెట్టాల్సి వస్తుంది. చాలాసేపు నానబెట్టినప్పటికీ కూడా ఎక్కువసేపు ఉడుకుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు అందులో కాస్త బేకింగ్ సోడా కూడా వేసి ఉడికించుకున్నట్లయితే ఇవి త్వరగా ఉడికిపోతాయి. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువలు కూడా తెలుసుకోవాలి కదా. దానికోసం ఫుడ్ గైడ్ చేద్దాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ దోసకాయ కొబ్బరి కూర. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ, దాంతో పాటు కొబ్బరి యాడ్ చేస్తున్నాము, నువ్వులు అండ్ ఆల్సో ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే ద ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దోసకాయ అండి. సో దోసకాయ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ లో, అంటే ఎనీథింగ్ క్లోజ్ టు 30 to 35 క్యాలరీ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది 100 grams ఆఫ్ దోసకాయ నుంచి. అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం లాంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ గుడ్ అమౌంట్స్లో మనకి దోసకాయ నుంచి లభిస్తాయి. అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ అనేది ఈ వెజిటేబుల్లో గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ ఈ వెజిటేబుల్తో పాటు మనము ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం. సో ఎండు కొబ్బరి అండ్ నువ్వులు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల saturated fat and fiber content, magnesium, manganese, good amounts of vitamin and iron content కూడా లభిస్తుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై అండి. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వంకాయ మునక్కాడ కూర. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వంకాయ, మునక్కాడ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ వచ్చేసి వంకాయ అండ్ మునక్కాడ కాంబినేషన్ అండి. సో ఈ రెండు కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ ఫైబర్ కంటెంట్ అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే వంకాయ గుడ్ అమౌంట్స్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్తో పాటు వంకాయ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా మైక్రో న్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ మెగ్నీషియం అనేది గుడ్ అమౌంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి వైటమిన్స్లో ఎస్పెషల్లీ బీ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా మనకి తక్కువ అమౌంట్స్లో వంకాయ నుంచి లభిస్తుంది. అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ లో ఆన్ క్యాలరీస్. అండ్ డ్రమ్ స్టిక్ అంటే మునక్కాడ యాడ్ చేస్తున్నాం. సో మునక్కాడలో ఫైబర్ కంటెంట్తో పాటు స్పెషలీ గుడ్ అమౌంట్స్ ఆఫ్ బీ సాల్యుబుల్ వైటమిన్, ఐరన్ కంటెంట్ ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో మనకి యాడ్ ఆన్ అవుతున్నాయి. సో ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా వరకు ఎన్రిచింగ్ అండ్ గుడ్ న్యూట్రిషియస్ కాంబినేషన్ అండి. అండ్ నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. సో నువ్వుల పొడి నుంచి సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో ఇట్స్ అ హెల్దీ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బీన్స్ పెసరపప్పు వేపుడు. ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బీన్స్, దాంతో పాటు పెసరపప్పు యాడ్ చేసాము అండ్ టొమాటోస్ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మెంతి కూర కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఇట్స్ హై ఇన్ ప్రోటీన్ కంటెంట్. ఎందుకంటే పెసరపప్పు యాడ్ చేస్తున్నాం. సో పెసరపప్పులో ప్రోటీన్ కంటెంట్ అనేది గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ దానివల్ల క్యాలరీస్ కూడా చాలా వరకు హై అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ ఆల్సో మనం బీన్స్ యాడ్ చేస్తున్నాం. సో బీన్స్ నుంచి ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ గుడ్ ఇన్ ఫైబర్ అండ్ వెరీ లో ఆన్ క్యాలరీస్.
సో ఈ కాంబినేషన్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ కాంబినేషన్ అండి. స్పెషలీ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఈ కాంబినేషన్ నుంచి లభిస్తుంది. అండ్ మెంతి కూర కూడా యాడ్ చేస్తున్నాం కనుక ఈ రెసిపీ ఒక న్యూట్రిషన్ ఇంకాస్త పెంచగలుగుతున్నాం. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, ఎందుకంటే మెంతి కూర హై అమౌంట్స్ ఆఫ్ బీ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ ఫైబర్ అనేది గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది కనుక సో ఇట్స్ అ న్యూట్రిషియస్ డిష్ టు ట్రై. అందరూ కూడా ఈ డిష్ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ పనీర్ ఖీర్. సో ఈ రెసిపీలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ పాలు, అలాగే కోవా యాడ్ చేస్తున్నాం, పనీర్ యాడ్ చేస్తున్నాము, అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం, షుగర్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ కంప్లీట్ డైరీ ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి, ఎందుకంటే ఆల్ డైరీ ప్రోటీన్ రిచ్ రెసిపీస్ ఆర్ వెరీ హై ఆన్ ప్రోటీన్స్. సో పనీర్ అండ్ కోవా అండ్ మిల్క్ ఈ మూడు కాంబినేషన్ కూడా ఇట్స్ వెరీ హై ఆన్ కాల్షియం అండ్ వెరీ హై ఆన్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ వెరీ హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో ఫ్యాట్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ఆల్సో ప్రోటీన్స్ హై ఉండడం వల్ల క్యాలరీస్ కూడా వీటి వల్ల చాలా వరకు హై అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ షుగర్ యాడ్ చేస్తున్నాం, సో షుగర్ నుంచి రిఫైన్డ్ కార్బ్స్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ వల్ల ఓవరాల్గా మైక్రో న్యూట్రియంట్స్ అంటే న్యూట్రిషన్ చాలా వరకు డ్రై ఫ్రూట్స్ నుంచి కూడా యాడ్ ఆన్ అవుతుంది క్యాలరీస్తో పాటు. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ హై ఆన్ క్యాలరీ రెసిపీ అండి. కానీ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిచ్ రెసిపీ కనుక ఎస్పెషల్లీ చిల్డ్రన్కి ఇట్స్ వెరీ బెనిఫిషియల్. అండ్ ఆల్సో అడాలసెంట్ ఏజ్ గ్రూప్ కూడా చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ బెనిఫిషియల్ రెసిపీ టు ట్రై. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. కాకపోతే పెద్దవాళ్ళు నార్మల్ అడల్ట్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్స్లో అంటే ఎనీథింగ్ బిట్వీన్ 50 to 100 ml లోపల ట్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. టమాటా చారు చేసుకునేటప్పుడు అది మరింత రుచికరంగా ఉండాలి అనుకుంటే దింపేటప్పుడు కాస్త నిమ్మరసం కూడా పిండుకున్నారనుకోండి, టమాటా చారు మరింత టేస్టీగా ఉంటుంది. రాజుగారు మంచి కాంబినేషన్ లో మంచి రెసిపీ చూపించారు. ఓకే అండి. అలాగే పార్టిసిపెంట్స్ అండ్ సెలెక్ట్ స్పెషల్ లో కూడా సెలబ్రిటీ మంచి రెసిపీ చూపించారు. ఎస్ అండి. చూసారు కదండి, ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.